సంగారెడ్డి జిల్లాలో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరొక ముందడుగు పడింది. బేటీ బచావో బేటీ పడావో పథకం కింద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కుట్టు యంత్రాల పంపిణీతో పాటు బ్యూటీషియన్ శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో పథకం కింద గురువారం సంగారెడ్డి స్థానిక బాలసదనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీజీఏసీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీజీఏసీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా కుట్టు యంత్రాల పంపిణీ, బ్యూటీషియన్ శిక్షణలతో మహిళల జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని మహిళలకు సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్ మాట్లాడుతూ, మహిళలు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారిణి లలితాకుమారి మహిళా శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, సిడిపిఓ చంద్రకళ, డిసిపిఓ రత్నం, చిల్డ్రన్ సూపరింటెండెంట్ విజయ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. భాగంగా మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో 2 అంశాలు, ఒకటి కుట్టు మెషిన్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నాము. వినిపిస్తున్న అందరికీ కుట్టు మెషిన్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే కుట్టు మెషిన్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కుట్టు మెషిన్స్ అనేవి ఇస్తున్నాము. జిల్లా మొత్తంలో 50 కుట్టు మెషిన్స్ ఇస్తున్నాము. సో ఈరోజు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 2 మెషిన్స్ ఇస్తున్నాము. సో మీరందరూ కూడా మన మహిళా సంఘాలు గ్రూప్స్లో ఉన్నారు అని అనుకుంటున్నాను. ఎవరైనా లేకపోయినా కానీ మెప్మా కానీ సర్ప్ కానీ ఈ రెండింటిలో మహిళా సంఘాలు గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీరు ఇంకా ఎక్కువ లోన్స్, మీకు కుట్టు మిషన్ ఒకటే సరిపోదు, ఫ్యూచర్లో మీరు ఇంకా మగ్గం వర్క్ కానీ వేరే ఇంకా అడ్వాన్స్డ్ మెషిన్స్ కూడా తీసుకొని నేర్చుకోవాలి అనుకుంటే మీరు సంఘం నుంచి ఫర్దర్ లోన్ తీసుకొని మీ ఓన్ ఎంటర్ప్రైజ్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని కోరుతున్నాను. రెండోది బ్యూటీషియన్ ట్రైనింగ్ కోర్సు మనం బేటీ బచావో బేటీ పడావో కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అంటే సొంతగా మీరే ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర కాకుండా మీరే సెల్ఫ్గా సంపాదించుకోవడానికి, అలానే ఇంకొక 10 మందికి ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. సో దీంట్లో కూడా మీరు ఆప్షన్స్, ఇప్పుడు ఒకటి మీరే సొంత పార్లర్ ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీ ఇంటి స్థలంలోనే మీరు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎక్కడైనా రెంట్కి తీసుకున్నా మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ మధ్య ఎస్పెషలీ కొంచెం అర్బన్ ఏరియాస్లో అయితే మనకి అర్బన్ క్లాప్ కానీ ఇట్లాంటివి ఆన్లైన్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో సిటీ వైపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ యాప్లో రిజిస్టర్ చేసుకొని కూడా ఫ్యూచర్లో అట్లాంటి సర్వీసెస్ మీరు అందించడానికి మీకు అవకాశం ఉంటుంది. ట్రైనింగ్ మీరు ఉంటుంది. సో మీరు ట్రైనింగ్లో మంచిగా నేర్చుకోవాలని, అండ్ దాని తర్వాత మీరు ట్రైనింగ్ నేర్చుకొని మళ్ళీ దాన్ని యూటిలైజ్ చేయకపోతే ఇచ్చిన ట్రైనింగ్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు దాని తర్వాత కూడా మీకు బేసిక్ మెటీరియల్ ఇవన్నీ పర్చేస్ చేయడానికి అసిస్టెన్స్ కావాలంటే మెప్మా నుంచి కానీ సర్ప్ నుంచి మీకు మాట్లాడి ఆ లోన్స్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు డెఫినెట్గా ఇక్కడ పొందిన ట్రైనింగ్ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఇవి యూటిలైజ్ చేసుకొని మీరు ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుతున్నాను. ఒక ట్రాక్లో ఒక దారిలో పెడుతుంది. ఈరోజు బ్యూటీ పార్లర్ పెట్టింది అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు నైపుణ్యం ఉంటుంది. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి మరి ప్రోగ్రామ్స్ ఇస్తూ మనకు ఫండ్స్ ఇస్తూ మరి ఈ ప్రభుత్వం నడుపుతుంది. మొదలుగా మనం గ్రహించాలి, ఈరోజు మహిళలకు ఎంత మనకు ప్రాధాన్యత ఇస్తుంది, మహిళలు ఎంత పైకి తేవాలని ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మీరందరూ గ్రహించాలని నేను కోరుకుంటున్నా. అదే కాకుండా మరి స్పెషల్గా మనకు మేడం గారు చెప్పారు, లోన్లు కూడా ఇస్తారు. కలెక్టర్ మేము చెప్పారు, ఏదైనా మీరు చేయాలంటే మీకు సపోర్ట్గా ప్రభుత్వం లోన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మరి మన మీద నమ్మకం ఏంటి ప్రభుత్వానికి? గ్రూప్లో ఏ విధంగా అయితే లోన్లు తీసుకొని ప్రతి నెల తిన్నా తినకపోయినా ఏదైనా ఉండి పొదుపు చేసి న్యాయంగా ధర్మంగా టైం గడుతున్నారో ఆ నమ్మకంతోనే ఇంకా మన మీద మరి అభివృద్ధికి ఇంకా ఫండ్స్ ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రభుత్వం మరి చేస్తుంది. మీ అందరూ కూడా వాటన్నింటి సద్వినియోగం చేసుకోవాలి. మరి ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో మీరే గారి ఇప్పుడు
స్టైపెండ్ లేదు, ఎందుకంటే బస్సు ఫ్రీ ఉంది కాబట్టి ట్రావెలింగ్ మనం ఫ్రీగా చేసుకొని ఎంత దూరంకైనా రావచ్చు కాబట్టి స్టైపెండ్ లేదు. మరి నేర్పించి సర్టిఫికేట్ ఇస్తారు. మన కలెక్టర్ మీద ఏం చెప్తుందంటే మరి ఉద్యోగం కూడా అవకాశం వస్తుంది. అంటే మీరు ఎంత టాలెంట్ ఉంది, మీరు ఎంత బాగా చేస్తే మరి అంత విధంగా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా కూడా సహకారం ఇస్తానని కలెక్టర్ గారు చెప్పి చాలా సంతోషమైన మహిళలను ప్రోత్సహిస్తే మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెంది మరి దేశానికి కూడా పాటుపడే విధంగా మీరందరూ తయారు కావాలి. మరి ఇది మొదటిసారిగా సంగారెడ్డిలో పెట్టినాం కాబట్టి జిల్లా వ్యాప్తంగా మరి సంగారెడ్డి జిల్లా అంటే అక్కడ ఉన్న మహిళలు చైతన్యవంతులు, నైపుణ్యం గల వ్యక్తులు అనే విధంగా మనం రాష్ట్రం అంతా కూడా మీకు ఆ పేరు తెచ్చే విధంగా మీరు కష్టపడాలని నేను కోరుకుంటూ మరి మా తరపున ఏదున్నా కానీ మా సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా బచావ్ బేటీ బచావ్ ఈరోజు ఏం చేస్తున్నారు, ఆడపిల్ల అంటేనే భయపడిపోతున్నారు. అవునా, మనము ఆడపిల్లలని, పుట్టిన ఆడపిల్లను మనము ఇదిగా చిన్న చూపు చూడకుండా వచ్చే తరాలకు కూడా మనం ఏమి ఇవ్వాలంటే ఇద్దరు కూడా సమానమే, కోరికెంతనో బిడ్డ అంటే అనే విధంగానే మనం తీసుకెళ్ళాలి. ఈరోజు ఇంతమంది దగ్గర ఇక్కడికి వచ్చినామంటే సమాజంలో మార్పు వచ్చిన వాటే మహిళలు బయటకు వస్తున్నారు. మరి ఆ ఒక్కటి కూడా రాకుండా, భేదాలు లేకుండా ఆడపిల్లైనా మోపిల్లైనా మనం చూడాల్సింది సమానమే. వాళ్ళకు ఆడపిల్లని ఎట్లా పద్ధతి నడుపుతామో మోపిల్లని కూడా పద్ధతి నడిపే సమాజంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అవి మన చేతిలోనే ఉన్నాయి, మనమే తయారు కావాలి. మొదటి గురువు ఎవరు పిల్లలకి అంటే తల్లి. మరి తల్లి మీద ఆధారం ఉంటుంది. తల్లితోనే ఏదైనా కానీ మరి మార్పు చేర్పులు. ఒక ఇల్లు బాగుపడ్డదంటే దాని కారకులు ఎవరో తెలుసా? మగవాళ్ళు బయట ఎన్ని చేసినా పేద భర్తనే కానీ కొడుకే కానీ మంచి లెవెల్కి వెళ్ళిపోతే, మంచి న్యాయంగా జరగగా సమాజంలో పేరు తెచ్చుకుందంటే మొట్టమొదటిగా తల్లికే పేరు వస్తుంది. వాళ్ళ తల్లి మంచి నడిపింది, మంచి బుద్ధి నేర్పింది, మంచి లక్షణాలు నేర్పింది అనే మనకు పేరు వస్తుంది. కాబట్టి మనమందరం కూడా సమాజంలో భాగస్వాములమై సమాజంలో ఇంకా కూడా బలకట్టం కానీ మరి పిల్లలకి ఏదైనా ఆడపిల్లలకి ఏదైనా సమస్య వస్తే మనం అందరం ఏకమై సమాజంలో మనం అందరం కూడా మరి సమస్యలను మార్పు తెచ్చే విధంగా మనం కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.